క్రిస్మస్ చెట్ల గురించి మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాటిని కోనిఫర్లని పిలుస్తారు. ఈ చెట్లు డైనోసార్ల కాలం నుంచి ఉన్నాయి. కొన్ని రకాల క్రిస్మస్ చెట్ల ఆకులు నిజమైన బంగారాన్ని కలిగి ఉంటాయి. క్రిస్మస్ చెట్లు కూడా ఆశ్చర్యకరంగా వందలాది రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఫైర్ రెసిస్టెంట్ సిలిండర్లు ఆ చెట్లను మరింత మండేలా చేస్తాయి. వీటితో పాటు మీ క్రిస్మస్ చెట్ల గురించి తెలియని ఒక 10 ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. క్రిస్మస్ చెట్లు చాలా పురాతనమైనవి. 2012లో జరిగిన ఒక అధ్యయనంలో 100 మిలియన్ సంవత్సరాల నుండి క్రిస్మస్ చెట్ల జన్యువు పెద్దగా మార్పు చెందలేదని తేలింది. నిజానికి డైనోసార్ల కాలం నుండి ఒకే జన్యువును కలిగి ఉన్నాయి. క్రిస్మస్ చెట్లు నిజంగా ఇతర జీవుల వలె స్వేచ్ఛగా పరిణామం చెందలేకపోయాయి. ఇప్పుడు దాదాపుగా 600 జాతుల వరకు ఇంకా అలాగే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న క్రిస్మస్ చెట్లను డైనోసార్లు కూడా ఖచ్చితంగా చూసి ఉండాలి. నెంబర్ 2. అత్యంత విలువైన క్రిస్మస్ చెట్టు. 2023లో హాన్సన్స్ ఆక్సినీర్ వద్ద ఒక కృత్రిమ క్రిస్మస్ చెట్టు అమ్ముడైంది. అది కేవలం 30 అంగుళాలు 78 సెంటీమీటర్ల ఎత్తుతో దానికి 25 కొమ్మలు, కొన్ని నకిలీ బెర్రీలు మరియు అరడజన్ కొవ్వొత్తులు ఉన్నాయి. ఇదే ప్రపంచంలో అత్యంత విలువైన క్రిస్మస్ చెట్టు. దీని ధర సుమారుగా $4,000 కంటే ఎక్కువ. ఈ చెట్టుకు సుమారుగా 100 ఏళ్ల చరిత్ర ఉంది. 1920లో డోరతీ గ్రాంట్కో చాలా తక్కువ ధరకు దీన్ని కొన్నారు. ఆ తర్వాత 84 ఏళ్ల ఆమె కుమార్తె షిర్లీ హాల్ దాన్ని అమ్మకానికి వేలం వేశారు. దాంతో అది 2014లో $4,000లకు అమ్ముడుపోయింది. నెంబర్ 3. పేథాలజిస్టులు ఎప్పుడు ఈ చెట్టు మీద పరిశోధనలు చేస్తుంటారు. ఏటా ప్రతి సంవత్సరం దాదాపుగా 33 మిలియన్ల క్రిస్మస్ చెట్లు అమ్ముడుపోతుంటాయి. వీటిని చాలామంది రైతులు ఒక వ్యవసాయంలో చేస్తుంటారు. అయితే ఈ క్రిస్మస్ చెట్ల వ్యవసాయంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక చెట్టు వేరుకు గనక పురుగు పడితే దాదాపుగా 75% వరకు చెట్లు నాశనం అయిపోతాయి. అంతేకాకుండా ఆ తర్వాత ఆ ప్రాంతంలో వేరే ముక్కలు పెరగకుండా ఆ నేలను ఆ పురుగు నాశనం చేస్తుంది. ఇంత గొప్ప మార్కెట్ ఉంది కాబట్టి దీన్ని ఏమీ చేయలేక పేథాలజిస్టులు నిరంతరం ఆ చెట్లను కాపాడడానికి పరిశోధనలు చేస్తూనే ఉంటారు. నెంబర్ 4. అంతరించిపోతున్న క్రిస్మస్ చెట్లు. దాదాపు 200 జాతుల క్రిస్మస్ చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉంది. మిలియన్ల కొద్ది క్రిస్మస్ చెట్లకు డిమాండ్ ఉన్నప్పటికీ అడవులను నరికివేయడం, ఇతర చెట్ల నుండి పోటీ మరియు వ్యాధుల ద్వారా ఈ చెట్లు అంతరించే దిశకు చేరుకున్నాయి. కొన్ని అడెల్గిద్ అనే తెగులు కారణంగా అడవి చెట్లు అంతరించిపోతున్నాయి. 1950లలో సంతానోత్పత్తి చేసే అన్ని రకాల చెట్లు తుడిచిపెట్టుకుపోయాయి. వాటి జనాభాలో 0.3% మాత్రమే మిగిలి ఉండడంతో ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్రిస్మస్ చెట్లు చాలా అరుదైన వాటిలో ఒకటి. ఈ జాతి ఇప్పుడు ఉనికిలో ఉన్న అరుదైన పోనిఫర్లలో ఒకటి. ఇప్పుడు సుమారుగా కేవలం 600 జాతులు మాత్రమే మిగిలిన్నాయి. కానీ మనకు తెలియకుండా ఇంకా మనుగడ కోసం పోరాడుతున్న క్రిస్మస్ చెట్లు చాలా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫైర్ రెసిస్టెంట్లు మంటలకు కారణం కావచ్చు. క్రిస్మస్ చెట్టు కనుక మంట అంటుకుంటే అది క్షణాల్లోనే ప్రాణాంతకంగా మారవచ్చు. ఎందుకంటే క్రిస్మస్ చెట్టులో లైట్లు వంటి కొన్ని అలంకరణలు వేడిని వెదజల్లుతాయి మరియు చెట్టు కొమ్మలు ఎండిపోయినప్పుడు మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఈ కారణంగా చాలామంది తమ కొత్త చెట్లపై ఫైర్ సిలిండర్ను పిచికారీ చేస్తారు. అయితే 2008 జరిగిన అధ్యయనంలో ఒక ఆందోళనకరమైన విషయం కనుగొనబడింది. తాజాగా కత్తిరించిన క్రిస్మస్ చెట్లపై జ్వాలా నిరోధకాలు పనిచేయవు. ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే, ఒకవేళ మొక్క ఎండిపోయినట్లయితే ఈ ఫైర్ ఎక్స్చేంజ్ వాడితే అవి మరింతగా అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈసారి మొక్కను తీసుకున్నప్పుడు నీటిలో ముంచి ఆ తేమ వాటి మీద ఉన్నప్పుడు తర్వాత మొక్కలను వాడండి. 6. క్రిస్మస్ చెట్లను ఎప్పుడు తినకండి. క్రిస్మస్ చెట్టును ఎప్పుడు తింటారు. దానివల్ల చాలా ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని రకాల క్రిస్మస్ చెట్లను పెంచేటప్పుడు వాటిని కాపాడడానికి అధిక శాతంలో పురుగుల మందులు చల్లుతారు. వీటిని తింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మరియు మరణం కూడా సంభవించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7. చేపలు కూడా వీటి ద్వారా నివాసం ఏర్పరచుకుంటాయి. క్రిస్మస్ ముగిసిన తర్వాత చాలామంది చెట్ల అమ్మకందారుల వద్ద అమ్ముడుపోని స్టాక్ మిగిలిపోయి ఉంటుంది. ప్రతి సంవత్సరం వాటిని సరస్సుల్లో పడేస్తారు. దాంతో ఇవన్నీ నది అడుగు భాగానికి చేరుకుంటాయి. నీటిలోకి చేరిన తర్వాత ఇవి జిగురుగా ఉండడంతో చేపలకు ఆహారం మరియు మంచి నివాసం లభిస్తుంది. ఈ మొక్కలు దాదాపుగా 5 సంవత్సరాల వరకు నీటిలో అలాగే ఉంటాయి. దానివల్ల చేపలకు కొమ్మల మధ్య ఆశ్రయం పొందడానికి వీలు ఏర్పడుతుంది. నెంబర్ 8. ఎప్పటికీ చనిపోని క్రిస్మస్ చెట్టు. యూఎస్లో దాదాపు 15,000 రకాల క్రిస్మస్ ట్రీ ఫామ్లు ఉన్నాయి. మొక్కల్ని పెంచడం చాలా కష్టం. నేలను తయారు చేయాలి, కొత్త చెట్లను నాటాలి, వాటిని ఆరోగ్యంగా చూసుకోవాలి, ఎరువులు మరియు పురుగుల మందులు వేయాలి, తర్వాత వాటిని నరికివేయాలి, మొద్దులను తవ్వాలి, మళ్ళీ ఆ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలి. కానీ కొన్ని రకాల క్రిస్మస్ చెట్లు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పాత చెట్ల మొద్దుల నుండి కొత్త చెట్లను పెంచుతారు. ఈ పద్ధతిని క్యాపికింగ్ అంటారు. ఈ పద్ధతి వాస్తవానికి చాలా పురాతనమైనది మరియు నియోలిథిక్ కాలం నాటిది. ఇప్పటికీ క్యాపికింగ్ను ఉపయోగిస్తున్న అత్యంత దీర్ఘకాలంగా నడుస్తున్న పొలాల్లో ఒకటి మాసాచుసెట్స్లోని క్రిస్మస్ ట్రీ ఫామ్. 1955 నుండి దీన్ని నడిపిస్తున్నారు. దీనికి నీరు చాలా తక్కువగా ఖర్చు అవుతుంది. ఫలదీకరణ కూడా అవసరం లేదు. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. క్రిస్మస్ చెట్లు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. త్రిబుల్ సర్వే ప్రకారం క్రిస్మస్ చెట్లు ఆశ్చర్యకరంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 2017లో ముగిసిన 4 సంవత్సరాల అధ్యయనంలో చాలామంది అమెరికన్లు తమ కొత్త క్రిస్మస్ చెట్టును సరిగ్గా ఫిక్స్ చేయకపోవడం వల్ల వాహనం పైకప్పు నుండి ఎగిరిపోయి రోడ్డుపై చెల్లాచెదురుగా పడి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 2 లక్షల కంటే ఎక్కువ ప్రమాదాలు, 39,000 మందికి గాయాలు మరియు 500 మరణాలు దీనివల్ల సంభవించాయని వారు ఈ సర్వేలో పేర్కొన్నారు.
వినియోగదారుడు పొన్ని ఆ క్రిస్మస్ చెట్టు వల్ల ఎవరికైనా నష్టం జరిగితే వారికి ఫైన్ $10 నుండి $5,000 వరకు ఉంటుందని అమెరికన్ గవర్నమెంట్ పేర్కొంది. పరిస్థితి మరీ తీవ్రంగా మారితే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10 క్రిస్మస్ చెట్ల ఆకుల్లో బంగారం ఉంటుంది. రీసెంట్‌గా జరిపిన ఒక అధ్యయనంలో ప్రసిద్ధ క్రిస్మస్ చెట్టు అయిన నార్వే స్ప్రూస్‌లో నిజమైన బంగారం ఉన్నట్టు తేలింది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఆస్ట్రేలియాలోని కొన్ని యూకలిప్టస్ జాతులు బయోమినరలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా భూమి నుండి బంగారు నానో పార్టికల్స్‌ని తీసి వాటిని ఆకుల్లో సూక్ష్మ మొత్తంలో కూడబెట్టుకుంటాయి. కొన్ని మొక్కలు మాత్రమే ఇలా ఎందుకు చేస్తాయో ఎవరికీ తెలీదు. అందులో క్రిస్మస్ చెట్టు కూడా ఒకటి. ఆశ్చర్యంగా ఈ చెట్లలో కొన్ని బ్యాక్టీరియా జాతులు పుష్కలంగా ఉన్నాయి. నీటి ద్వారా గోల్డ్ అయాన్స్ ఆకుల్లోకి చేరి అక్కడ భద్రపరచబడుతున్నాయి. ఆ తర్వాత అక్కడ ఉండే బ్యాక్టీరియా వాటిని కణపదార్థాలుగా మారుస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఒకవేళ హైప్ బటన్ కనిపిస్తే హైప్ కూడా చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు గనక ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.